హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ హెచ్జిటి ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ టెట్ పేపర్ 1 పేపర్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇందులో 10వ తరగతి తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన 1 to 6 లెసన్ పార్ట్ 1 మారతానుగా చెప్పుకుంటున్నామండి. ఈ పాఠాలలోని కవుల పరిచయాలు, ప్రక్రియ, ఇతివృత్తము, భాషాంశాలు, వ్యాకరణాంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్తిగా. ఇంకా మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్లేలిస్ట్స్ అన్నీ కూడా తెలుగుకు సంబంధించినవి ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇందులో 12 లెసన్స్ ఉన్నాయండి. ఫస్ట్ లెసన్ వచ్చేసి దానశీలము. ఈ పాఠము దాని యొక్క వివరాలను చూద్దాము. దానశీలము అనే పాఠం గురించి చెప్పుకుందాము. దానశీలం అనే పాఠాన్ని బమ్మెర పోతన గారు వివరించడం జరిగింది. దాని యొక్క ఇతివృత్తము దాన గుణము, దాని యొక్క ప్రక్రియ వచ్చేసి పురాణము, పాఠ్యభాగ వివరాలు. ఇందులో ఈ పాఠ్యభాగం అనేది పురాణ ప్రక్రియకు చెందిందని చెప్పుకున్నాం కదా. పురాణం అంటే ఏంటి అంటే పాతదైనను కొత్తగా భాషించబడేది, అంటే పాతదైనా కూడా కొత్తగా చెప్పబడేదాన్ని పురాణం అని చెప్పుకుంటాము. ఈ పురాణంలో 18 పురాణాలు ఉన్నాయి. మనకు పురాణాలు 18గా చెప్పుకుంటాము. వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాయడం జరిగింది. సంస్కృతంలో ఎవరు రాశారు? వ్యాసుడు రాయడం జరిగింది. ఇందులో భాగవత పురాణం అనేది ఒకటి, అంటే 18 పురాణాలలో మనకు భాగవత పురాణం అనేది ఒకటిగా చెప్పుకుంటాము. భాగవతాన్ని పోతన తెలుగులోనికి అనువదించాడు. భాగవతాన్ని పోతన తెలుగులోనికి అనువదించడం జరిగింది. అంటే సంస్కృతంలో వ్యాసుడు రాశాడు, తెలుగులోకి పోతన అనువదించడం జరిగింది. సో ప్రస్తుత పాఠ్యభాగము శ్రీ మహాభారతము 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. ఇక్కడ కవి పరిచయం కూడా ఇచ్చారండి. అంటే పోతన గారి గురించి, వారి యొక్క జన్మస్థలము, రచయితలు, వారి యొక్క వివరణ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. మనం అందరం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాము. పోతన అనగానే మనకు బమ్మెర గ్రామం అనే పట్టణం గుర్తుకొస్తుంది. అతని తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడు ఇచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన యొక్క ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటత వస్తాయి. పోతన రచనా శైలి మధుర భక్తి తరువాత కవులకు ఒరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. మనకు పోతన గారి రచనలని ఇవ్వడం జరుగుతుంది. వీరభద్ర విజయము ఎవరు రాశారు అంటే పోతన గారు రాయడం జరిగింది. భోగిని దండకము, నారాయణ శతకం, వీరభద్ర విజయము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం ఇవన్నీ కూడా వీరి యొక్క రచనలుగా చెప్పుకుంటారు. పోతన గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనకు ఇంపార్టెంట్గా చెప్పుకుంటాము. అక్కడైనా ఇక్కడైనా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు పాఠం అంతా కూడా పద్య రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ పద్య రూపంలో ఇచ్చారు కాబట్టి మనకు ఈ ప్రక్రియ ఏమవుతుంది అంటే ప్రాచీన పద్యం, అంటే పురాణం నుండి తీసుకున్నటువంటి పద్యాలు కాబట్టి పురాణం అనే ప్రక్రియ అని మనం చెప్పుకుంటాము. అంటే ఈ ప్రక్రియ ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే మనకు లెసన్ అంతా కూడా ఒక కథ రూపంలో ఉందా, లేకపోతే వ్యాస రూపంగా ఇచ్చారా, లేకపోతే పద్య రూపంలో ఇచ్చారా అనే దాన్ని బట్టి మనకు ప్రక్రియ అనేది నిర్ణయించబడుతుంది. మనకి ఇక్కడ దానశీలము అనే పాఠ్య భాగాన్ని పద్య రూపంలో ఇచ్చారు కాబట్టి ఇది పురాణం నుండి తీసుకున్న పద్యాలు కాబట్టి మనకు పురాణం అనే ప్రక్రియ, లేకపోతే ప్రాచీన పద్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇతివృత్తం అని ఏం చెప్పుకుంటాము, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని అంటే ఇతివృత్తము అని అంటే మనం ఈ పాఠం ద్వారా ఏమైతే నేర్చుకుంటామో, అంటే ఈ పాఠం నుంచి మనము దాన గుణం అనే దాని గురించి వివరించడం జరిగింది ఇక్కడ. అంటే మనం దానం గుణం గురించి తెలుసుకుంటాము. సో దీన్నే మనం ఇతివృత్తం అని చెప్పుకుంటాము. నెక్స్ట్ భాషాంశాలు. పద్యజాలము 1వ బిట్లో ఏమి ఇచ్చారండి? సొంత వాక్యాలు ఇచ్చారు. సొంత వాక్యాలు మనకు అంతగా అవసరం లేదండి. నెక్స్ట్ 2nd బిట్లో ఉత్పత్తి ఆద్యాలు ఉన్నాయి.
నీరజభవుడు అంటే కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ, దానినే నీరజభవుడు అంటారు. నీరజభవుడు అంటే ఎవరండి? బ్రహ్మ అని అర్థం. కమలమునందు పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు. నెక్స్ట్ త్రివిక్రముడు. త్రివిక్రముడు అని అంటే ఏంటండి? అంటే 3 ముల్లోకములను ఆక్రమించిన వాడు విష్ణువు అని చెప్తారు. త్రివిక్రముడు అంటే విష్ణువు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ క్రింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరిన్ని పదాలను రాయండి అన్నారు. అంటే ఇవి పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. జలములతో నిండిన చెరువులు మిక్కిలి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ జలము అనే దానికి అండర్లైన్ చేశారు. సో మనం దానికి పర్యాయ పద నీరు, తోయం, ఉదకము, సలిలమని జలము అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ జీవత్వము కావటం కన్నా యశకాయుడు కావడం మిన్న. యశః అనేది పదానికి మనం పర్యాయ పదాలు. కీర్తి, ఖ్యాతి, ప్రశస్తి అని చెప్పుకుంటాము. నెక్స్ట్ 4th బిట్, క్రింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి అని ఇచ్చారు. ప్రకృతి వికృతి నుంచి ఖచ్చితంగా ఒకటి మనకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఇవి చాలా ఈజీగా ఉంటాయండి, కానీ కొంచెం కొన్ని పదాలు కన్ఫ్యూజన్గా ఉంటాయి. వాటిని మాత్రం గుర్తుంచుకుంటే మనం ఖచ్చితంగా ఒక బిట్ని మాత్రం చేయగలము. ఇక్కడ సిరి అంటే శ్రీ, సిరి, శ్రీ. నెక్స్ట్ విష్ణువు వెన్నుడు, విష్ణువు వెన్నుడు. ధర్మము దమ్మం, ధర్మము దమ్మం. బ్రహ్మ అంటే బొమ్మ, బమ్మ అని 2 పదాలు కూడా వస్తాయి. బ్రహ్మ అంటే బొమ్మ, బమ్మ. నెక్స్ట్ 5th బిట్, కింది పదాలకి నానార్థాలు రాయండి. కులము, వంశము, జాతి, శరీరము, ఇల్లు. క్షేత్రము చోటు, పుణ్యస్థానము, భూమి, శరీరము. హరి. నెక్స్ట్ హరి. హరి అంటే ఇంద్రుడు, సింహం, విష్ణువు, కోతి, కప్ప, గుర్రం, దొంగ. హరి అనే పదానికి నానా అర్థాలు. ఇంద్రుడు, సింహం, విష్ణువు, కోతి, కప్ప, గుర్రం, దొంగ అనే పదాలు నానార్థాలు అవుతాయి. నెక్స్ట్ చిత్రము, చిత్తరువు, అద్భుత రసం, ఆశ్చర్యము, పద చమత్కారము. పద చమత్కారం అనే పదం మనం కొత్తగా వింటున్నాం కదండి. చిత్రము అంటే చిత్తరువు, అద్భుత రసం, ఆశ్చర్యం అనే పదాలు మనకు తెలుసుంటాయి. పద చమత్కారం అనేది మనకు కొంచెం కొత్తగా వింటున్నాం కాబట్టి ఇలాంటి పదాలే మనకు అక్కడ రావడం జరుగుతుంది. సో ఇలాంటి అంటే చిన్న చిన్న పదాలు మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఈ నానార్థాలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ మనకి ఏదైతే రాదో అదే అక్కడ మనకు డిఎస్సిలో క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. అప్పుడు మనం కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ నానార్థాలు అనేవి. కానీ మనకు తెలియని పదాలను మనము ఇవి రావులే అని వదిలేయకుండా ఖచ్చితంగా వాటినే నేర్చుకున్నామంటే ఖచ్చితంగా మనం నానార్థాలను కూడా మిస్ అవ్వకుండా చేయగలుగుతాము. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. ఇక్కడ సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయండి అని ఇచ్చారు. రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. అత్యద్భుతం అనే పదము ఇక్కడ మనకు ఒకటి వాళ్ళే చేసి ఇచ్చారు. అత్యద్భుతము, అతి ప్లస్ అద్భుతము, యనాదేశ సంధి. అతి ప్లస్ అద్భుతము, యనాదేశ సంధి. నెక్స్ట్ గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. గర్వోన్నతి అనే పదం మనం విడదీసి సంధిని గుర్తించాలి. గర్వోన్నతి అంటే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వ ప్లస్ ఉన్నతి. మనము సంధుల గురించి 8th క్లాస్లో కానీ 7th క్లాస్లో కానీ 9th క్లాస్లో కానీ వచ్చిన సంధులను చక్కగా వివరించుకోవడం జరిగిందండి. మీకు కావాలంటే ఖచ్చితంగా ఆ వీడియోలను కూడా చూడండి. అన్నీ చాలా బాగా వివరించడం జరిగింది. ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ అభ్యాగతులకు దానం. సారీ అండి, గర్వోన్నతి అంటే గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి గర్వోన్నతి. అభ్యాగతులకు దానం చేయడం మంచిది. అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు అంటే అభి ప్లస్ ఆగతులు యనాదేశ సంధి అవుతుంది. రంతి దేవుడు వధాన్యోత్తముడు అంటే ఉత్తముడు గుణసంధి అవుతుంది. అన్వాయుధాలు. నెక్స్ట్ అన్వాయుధాలు, అను ప్లస్ ఆయుధాలు యనాదేశ సంధి. అను ప్లస్ ఆయుధాలు యనాదేశ సంధి. నెక్స్ట్ 2nd బిట్, క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి అని ఇచ్చారు. ఫస్ట్ జీవధనములు. జీవధనములు అంటే జీవము మరియు ధనము ద్వంద్వ సమాసం అవుతుంది. 3 అడుగులు, 3 సంఖ్య గల అడుగులు ద్విగు సమాసము.
దశ దిక్కులు 10 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసము. భూత ప్రేతములు భూతము ప్రేతము ద్వంద్వ సమాసము అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్, క్రింది పద్య పాదాలను ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలను రాయండి అని ఇచ్చారు. ఇక్కడ మరి పద్యాన్ని చూసుకున్నట్లయితే ఘన విభజన చేసి ఛందస్సు చెప్పుకునేటప్పుడు మనము దీనిని గురించి చక్కగా వివరించుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ త్రిక సంధి గురించి ఇవ్వడం జరిగింది. క్రింది పదాలను గమనించండి. అచ్చోట అంటే ఇందులో ఆ ప్లస్ చోటు అని ఇచ్చారు. ఆ ప్లస్ చోటు. ఇవ్విధము ఈ ప్లస్ విధము. ఎక్కాలము ఏ ప్లస్ కాలము. పై పదాలలో పూర్వ పదాల్లో ఆ ఈ ఏలు ఉన్నాయి. ఇవి సర్వనామాలు. సర్వనామాలు ఏంటండి? ఆ ఈ ఏలను సర్వనామాలు అంటాము, త్రికం అని కూడా అంటారు. ఆ ఈ ఏలను త్రికం అని అంటాము. ఈ త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. అంటే త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు అనేది ద్విత్వంగా మారుతుంది. త్రికం ఏంటండి? ఇక్కడ ఆ ఈ ఏలు త్రికాలు కదా. ఇక్కడ దీని త్రికము మీద ఉన్న అసంయుక్త హల్లు ఉండడం అనేది ద్విత్వంగా మారుతుంది. అంటే దీనికి ఈ త్రికాలకు ఇవి హల్లులుగా చెప్పుకుంటాం కదా. చో వి క అనేవి హల్లులు కాబట్టి వీటి ప్లేస్లో మనకి ద్విత్వం అనేది రావడం జరుగుతుంది. అంటే చాకి చావొత్తు, వాకి వావొత్తు, కాకి కావొత్తు వచ్చిందంటే అంటే త్రికాలకి హల్లులు చేరినప్పుడు ద్విత్వంగా మారడం జరుగుతుంది. హల్లులు అనేవి ద్విత్వంగా మారడం జరుగుతుంది. దీనిని మనం త్రిక సంధిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఆ ప్లస్ చోటు. ఈ ప్లస్ విధము ఈ ప్లస్ విధము. ఏ ప్లస్ కాలము ఏ ప్లస్ కాలము. ఇలా ద్విత్వము అంటే ద్విరుక్తము. ద్విత్వాన్ని మనము ద్విరుక్తం అని కూడా అంటాము. పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది. ద్విత్వము అని అంటే ఏంటండి? కా వి అంటే చాకి చావొత్తు, వాకి వావొత్తు, కాకి కావొత్తు ఇలా రావడాన్ని మనము ద్విత్వము అని అంటాము. ద్విత్వం పైన ఉన్న దీర్ఘాచ్చు ఏంటండి? దీర్ఘం యొక్క అచ్చు. ఇది హ్రస్వంగా మారుతుంది అంటే పొట్టి అక్షరంగా మారుతుంది. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళమవుతుంది. అంటే ఇది త్రిక సంధి యొక్క సూత్రంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఆ ప్లస్ చోటు అచ్చోటు. ఈ ప్లస్ విధము ఇవ్విధము. ఏ ప్లస్ కాలము ఎక్కాలము. ఇక్కడ బహుళము అని ఇవ్వడం జరిగింది. బహుళం అని ఏంటి అని ఇక్కడ మనకు రావడం జరుగుతుందండి క్వశ్చన్ పేపర్లో. సో ఇక్కడ బహుళము అంటే ఏంటో చూద్దాము. ఒక వ్యాకరణ కార్యము నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడము, అన్యకార్యము రావడము, ఇట్లా 4 విధాలుగా జరిగితే బహుళమని అంటారు. ఏ విధంగా వస్తాయండి? బహుళం అంటే 4 విధాలుగా వస్తాయి. కార్యం ఒక వ్యాకరణ కార్యం అనేది నిత్యంగా వస్తుంది, నిత్యంగా రావచ్చు, రాకపోవచ్చు, వికల్పంగా రావచ్చు, అన్యకార్యం రావడము, ఇట్లా 4 విధాలుగా జరిగితే దీనిని బహుళమని అంటాము. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘము హ్రస్వమవుతుంది. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘము హ్రస్వమవుతుంది. ఆచ్చికం అంటే ఏంటండి? అచ్చ తెలుగు పదాన్ని మనం ఆచ్చికం అని చెప్పుకుంటాము. ఓకే అండి, ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ పాఠాన్ని డాక్టర్ సామల సదాశివ గారు మనకు అందించడం జరిగింది. డాక్టర్ సామల సదాశివ గారు ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే పాఠాన్ని మనకు అందించడం జరిగింది. చూడండి, మనకు పాఠం అంతా కూడా ఒక వ్యాసం రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇది వ్యాస ప్రక్రియకు చెందింది అని మనం గుర్తుంచుకోవాలి. పాఠ్యభాగ వివరాలు చూద్దాము. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం.
సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణము. ప్రస్తుత పాఠ్యభాగం డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది ఈ పాఠ్యభాగము. నెక్స్ట్ కవి పరిచయము అంటే రచయిత పరిచయము. డాక్టర్ సామల సదాశివ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించడం జరిగింది. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోనికి అనువాదం చేశారు. ఏ భాషల్లో అండి? ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవులు రాసినటువంటి రచయితల సాహిత్యాన్ని మనకు సామల సదాశివ గారు తెలుగులోనికి అనువదించడం జరిగింది. నెక్స్ట్ ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని యొక్క రచనలు. మనం కవి పరిచయం నేర్చుకునేటప్పుడు అతని యొక్క రచనలు కంపల్సరిగా నేర్చుకోవాలండి. నెక్స్ట్ అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారము ఆయనకు రావడం జరిగింది. నెక్స్ట్ స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. నెక్స్ట్ బిట్ భాషాంశాలు. పదజాలము. ఈ క్రింది పదాలను సొంత వాక్యాలలో ప్రయోగించండి. మనకు సొంత వాక్యాలు అవసరం లేదండి, ఇక్కడ మనం వాటి మీనింగ్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. యాది చేసుకొను అంటే గుర్తు చేసుకోవడం అని అర్థం. పసందు అంటే ఇష్టం అని అర్థం. రమ్యం అంటే అందం. క్షేత్రం అంటే పొలం అని అర్థం. నెక్స్ట్ సెకండ్ బిట్. ఈ క్రింది పదాలకు నానార్థాలు రాయండి. కవి అనే పదానికి నానార్థాలు: పండితుడు, శుక్రుడు, ఋషి, జలపక్షి, కవిత్వం చెప్పేవాడు. ఇవన్నీ కూడా కవి పదానికి నానార్థాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్షేత్రం, చోటు, భూమి, శరీరము, పుణ్యస్థానం. ఇవన్నీ కూడా క్షేత్రం అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ ఈ క్రింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరైన పదాన్ని రాయండి. ఇల్లు, గృహం, ఆలయం ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. పొగడ్త, స్తోత్రం, ప్రశంస. నెక్స్ట్ ఫోర్త్ బిట్. క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులను రాయండి. భాష అంటే భాష, కవిత, కైత, కథ, కథ, ఇంటి, స్త్రీ. నెక్స్ట్ ఉత్పత్తి అర్థాలు. అజ్ఞానమనడు అంధకారాన్ని తొలగించువాడు గురువు. అజ్ఞానమనడు అంధకారాన్ని తొలగించేవాడు ఎవరండి? గురువు అని చెప్పుకుంటాము. నెక్స్ట్ భాషింపబడునది భాష. భాషింపబడునది భాష. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. ఈ క్రింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి. సామాన్య వాక్యాలుగా మనం మార్చడం జరగాలి. అంటే ఇక్కడ రెండు వాక్యాలను కలిపి ఒక వాక్యంగా ఇస్తారు. వాటిని మనం విడదీసి 2 వాక్యాలుగా రాయడం జరుగుతుంది. తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ఆంధ్ర భాషలలో పండితుడు. ఈ వాక్యాన్ని అంటే సింగిల్ వాక్యాన్ని మనం 2 వాక్యాలుగా విడగొట్టి రాస్తే దాన్ని సామాన్య వాక్యాలు అంటారు. తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు. తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. ఈ విధంగా మనం ఒక వాక్యాన్ని 2 వాక్యాలుగా విడగొట్టాలి. అలాంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. నెక్స్ట్ నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. దీనిని సామాన్య వాక్యంగా మార్చుదాము. నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. నెక్స్ట్ నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు వేరు. ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే
భాష వేరు. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. చూద్దాము. తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు అని ఇక్కడ మనం కానీ చేర్చి రాసినట్లయితే దాన్ని సంయుక్త వాక్యం అని చెప్పుకుంటాము. నెక్స్ట్, నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. అంటే ఇక్కడ 3 సామాన్య వాక్యాలు ఇచ్చారు. దీన్ని మొత్తాన్ని కలిపి మనం ఒకే వాక్యంగా రాస్తే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు కథకులు పత్రికా విలేకరులు ఉన్నారు అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్, నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదివి ఎందరో పోతూ ఉంటారు. దీనికి ఆన్సర్ నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. థర్డ్ బిట్, ఈ క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి. ఫస్ట్ బిట్, అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. ఇవి కూడా సామాన్య వాక్యాలండి. వీటిని మనం సంశ్లిష్ట వాక్యాలుగా రాయాలి. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. కావ్యం రాసి అచ్చు వేయించాడు అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. నెక్స్ట్, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. ఈ వాక్యాన్ని మనం ఇది సామాన్య వాక్యంగా చెప్పుకుంటాం కదా, దీన్ని మనం సంశిష్ట వాక్యంగా చెప్పుకుందాం. ఇప్పుడు గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు అనేది సంశ్లిష్ట వాక్యం అవుతుంది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు. కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చుకుందాము. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు అనేది సరిపోతుంది. ఈ విధంగా రాస్తే సంశిష్ట వాక్యాలుగా చెప్పుకుంటాము. ఈ పాఠంలో మనకి రుగాగమ సంధి గురించి ఇవ్వడం జరిగిందండి. ఈ క్రింది పదాలను గమనించి విడదీయండి. పేదరాలు, బీదరాలు, బాలింతరాలు. పై పదాలను విడదీస్తే ఎట్లా ఉంటాయో గమనిద్దాము. ఎట్లా మారాయో పరిశీలిద్దాము. పేద ప్లస్ ఆలు అనేది పేదరాలుగా మారింది. పేదరాలు అనే పదం ఏ విధంగా మారిందండి? పేద ప్లస్ ఆలు అనే పదాలుగా విడగొట్టడం జరిగింది. నెక్స్ట్, బీదరాలు అనే పదాన్ని బీద ప్లస్ ఆలు అనే పదాలుగా విడగొట్టారు. నెక్స్ట్, బాలింతరాలు అనే పదాన్ని బాలింత ప్లస్ ఆలు అనే పదాలుగా విడగొట్టడం జరిగింది. వీటిని మళ్ళీ వేరే విధంగా కూడా విడగొట్టాలండి. చూద్దాము. పేద ప్లస్ ఆలు, పేద ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్, రా అనేది మనకి ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ చెప్పారు. సో పేద ప్లస్ ర్ ప్లస్ ఆలు, ఇక్కడ ర్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ దీనిని రుగాగమ సంధి అని చెప్పుకుంటాము. పేద ప్లస్ ర్ ప్లస్ ఆలు అనే పదాలు పేదరాలుగా మార్చడం జరుగుతుంది. ఇక్కడ బీద ప్లస్ ఆలు యూస్ టు బీద ప్లస్ ర్ ప్లస్ ఆలుగా, అంటే బీదరాలుగా మనకు ఇక్కడ ఆ వాక్యాన్ని మనం చెప్పుకుంటాము. అంటే బీదరాలు అని అంటారు. బాలింత ప్లస్ ఆలు గివ్స్ రైస్ టు బాలింత ప్లస్ ర్ ప్లస్ ఆలు బాలింతరాలుగా అవుతుంది. పై 3 సందర్భాలలో పరపదం ఆలు మనకు తెలుసా అండి? దీనిని పూర్వపదం అని, దీనిని పరపదం అని చెప్పుకుంటాము. అంటే ప్లస్కి ఎడమవైపు ఉన్నదాన్ని పూర్వపదం అని, రైట్ సైడ్ ఉన్నదాన్ని పరపదం అని చెప్పుకుంటాము. దీన్ని పూర్వస్వరం అంటే దాలో ఆ అనే అచ్చు ఉంటుంది, దానిని పూర్వస్వరం అని. ఇక్కడ పరపదంలో పరస్వరం ఏదైతే ఉంటుందో అంటే ఆ అనే పరస్వరం ఉంది కదా అండి, దీనిని పూర్వస్వరము పరస్వరంగా చెప్పుకుంటాము. దీనిని పూర్వపదం అంటాము, దీనిని పరపదం అని అంటాము. పూర్వస్వరం
ఏ పేదరాలులో పూర్వస్వరం ఏది అని కూడా అడగొచ్చండి క్వశ్చన్స్. ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ చూసినట్లయితే పై 3 సందర్భాలలో పరపదం అంటే ఆలు, పేద, బీద, బాలింత పదాలకు ఆలు అనే పదం పరమైంది. పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. ఈ పదాలను ఏమంటారండి? పేదాదులు అని అంటారు. పేదాది పదాలకి ఆలు అనే పదం కలిసినప్పుడు ఇర్ అనే అక్షరం అదనంగా వచ్చింది. ఇర్ అనేది అదనంగా రావడాన్ని రుగాగమం అని అంటారు. దీన్నే ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఏంటి? పేదాది శబ్దాలకి ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమము అవుతుంది. ఇక్కడ ఒకటి ఇచ్చారండి, చూద్దాము. ఆగమం అంటే ఏమిటి? ఒక వర్ణం అంటే ఆ వర్ణం ఏంటి? ఇర్ అనే వర్ణం అనేది మిత్రుడి వలె అదనంగా చేరడాన్నే ఆగమం అని అంటారు. మనకు టెట్లో కానీ డేస్లో కానీ ఖచ్చితంగా వస్తుందండి. ఇదివరకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అంటే బహుళం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఈ విధంగా రావడం జరిగింది. వీటిని మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరినట్లయితే దానిని ఆగమనం అంటారు. పైన చెప్పిన 3 పదాలలో పూర్వపదం విశేషణము, ఉత్తర పదం విశేష్యము. విశేష్యం అంటే నామవాచకం అండి. ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయము అని అంటారు. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. కర్మధారయమందు పేదాది శబ్దాలకి ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. కర్మధారయం అంటే ఈ పదాలు ఇక్కడ పైన చెప్పుకున్న 3 పదాలలో పూర్వపదం ఏందండి? మనకి ఇక్కడ పేద, బీద, బాలింత అనే పదాలు ఉన్నాయి కదా. ఇవన్నిటినీ కూడా మనం విశేషణాలుగా చెప్పుకుంటాము. పైన చెప్పిన 3 పదాలలో పూర్వపదం విశేషణం. పూర్వపదం అంటే ఏంటండి? పేద, బీద, బాలింత అనే పదాలు పూర్వపదాలు కదా. వీటినే విశేషణం అని కూడా మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఉత్తర పదం అనేది విశేషం అవుతుందంట. ఉత్తర పదం అంటే ఏంటండి? ఆలు అనే పదం మనకు అన్ని పదాలలో ఆలు అనే పదం ఉత్తర పదంగా ఉంది. దీనిని మనం నామవాచకం అంటే విశేషం అని కూడా చెప్పుకుంటాము. ఇలా పూర్వపదం విశేషణము, ఉత్తర పదం విశేష్యంగా ఇలా విశేషణ విశేషాలతో కూడిన పదాన్ని మనం కర్మధారయం అని అంటాము. అంటే ఈ కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు అనే శబ్దం పరమైనట్లయితే దాన్ని రుగాగమము అని మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి, చూద్దాము. పై పద్ధతి ప్రకారం కింది పదాలను విడదీసి గమనించండి, విశ్లేషించండి. ముద్దరాలు, ముద్ద ప్లస్ ఆలు రుగాగమ సంధి. జవరాలు, జవ ప్లస్ ఆలు. మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. కొమరాలు, కొమ ప్లస్ ఆలు. పైన చెప్పిన పేదాది పదాలు అనేవివన్నీ కూడా తెలుగు పదాలు అవుతాయి. ఇప్పుడు సంస్కృతానికి సమానమైన తత్సమ పదాలకి ఆలు శబ్దం పరమైతే ఏం జరుగుతుందో పరిశీలిద్దాము. గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు. బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు. శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు. ఈ సందర్భాలలో కూడా ఇర్ అనేది వస్తుంది, కానీ స్వల్పమైన తేడా వచ్చింది, గమనించారా? అదేమిటో పరిశీలిద్దాము. గుణవంత ప్లస్ ఆలు. గుణవంత అనేది ఇందులో ఊ అనేది రావడం జరిగింది. ఇక్కడ గుణవంతు అనేది వచ్చింది కాబట్టి ఇది ఎలా వచ్చిందో చెప్తున్నారు. గుణవంత ప్లస్ ఊ ప్లస్ ఆలు. గుణవంతురాలు, గుణవంతు ప్లస్ ఆలు అనేది వస్తుంది. ఈ గుణవంతు ప్లస్ ఆలు అనేది గుణవంతు ప్లస్ ఇర్ ప్లస్ ఆలు, ఈ విధంగా విడగొట్టడం జరగాలి. నెక్స్ట్ దీని నుంచి మనకి గుణవంతురాలు అనేది పదం వస్తుంది. నెక్స్ట్ శ్రీమంత ప్లస్ ఆలు అనేది శ్రీమంత ప్లస్ ఊ ప్లస్ ఆలుగా వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి శ్రీమంతు ప్లస్ ఆలు అనేది వస్తుంది. దీని తర్వాత శ్రీమంతు ప్లస్ ఇర్ ప్లస్ ఆలు, దీని నుంచి అప్పుడు మనకు శ్రీమంతురాలుగా మనము ఈ పదాన్ని విడగొట్టుకుంటూ ఈ విధంగా రాయాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంత ప్లస్ ఊ ప్లస్ ఆలు, దీని నుంచి
బుద్ధిమంతు ప్లస్ ఆలు. నెక్స్ట్ బుద్ధిమంతు ప్లస్ ఇర్ర ప్లస్ ఆలు. దీని నుంచి లాస్ట్కి బుద్ధిమంతురాలు అనే పదం వచ్చింది. 3 చోట్ల కూడా తత్సమ పదాలు అంటే ఏంటండి? సంస్కృత పదాలు. సంస్కృత పదాలకి సమానమైన పదాలనే తత్సమ పదాలు అంటాము. తత్సమ పదాలకు ఆలు కలిస్తే మొదటి పదం చివర ఉన్న అచ్చు అకారానికి బదులు ఊకారము వచ్చి తరువాత రుగాగమము అయ్యింది. దీన్ని ఇలా చెప్తారు. కర్మధారయ మందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఊకారము వచ్చి రుగాగమము అయ్యింది. ఇక్కడ చూసినట్లయితే రుగాగమ సంధి గురించి ఇదంతా కూడా ఇచ్చారండి. మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే చేసుకోవచ్చు. తో సెకండ్ లెసన్ కంప్లీట్ చేసుకోండి. వీర తెలంగాణ లెసన్. ఈ పాఠాన్ని మనకు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు వివరించడం జరిగింది. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి తెలంగాణ వీరుల ప్రాశస్త్యము, ప్రక్రియ వచ్చేసి ఆధునిక పద్యం. ప్రక్రియ అంటే ఈ పాఠం అంతా కూడా మనకు పద్య రూపంలో ఉంటుంది. సో ప్రక్రియ అనేది ఆధునిక పద్యం అవుతుంది. ఇతివృత్తము అంటే తెలంగాణ వీరుల యొక్క ప్రాశస్త్యం. అంటే ఈ పాఠం ద్వారా మనకి తెలంగాణ వీరుల యొక్క గొప్పతనాన్ని ఈ పాఠం ద్వారా మనకు వివరించడం జరిగింది. ఎవరు వివరించారు? డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. వీర తెలంగాణ లెసన్ ద్వారా మనకు తెలంగాణ వీరుల ప్రాశస్త్యం గురించి వివరించడం జరిగింది. సో నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం అనేది పద్య ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి. ఈ చారిత్రక అంశాలను కూడా ఒక వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలన్నీ కూడా మనకి ఇక్కడ అందించడం జరిగింది. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణ లోనిది ఈ పాఠం. ఎన్నవ సంపుటి అని కూడా అనొచ్చండి. దాశరథి సాహిత్యం అనేది 1వ సంపుటి నుంచి తీసుకున్నది. అది రుద్రవీణ లోనిది. పరిచయం చూద్దాము. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళం బునగక్కి పెట్టెదా అని అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయము, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరము, అమృతాభిషేకం, ఆలోచనలు ఇవన్నీ కూడా మా కవితా సంపుటాలు అని ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ నవమి నాటికలు. నవమి అనేది నాటిక. యాత్రా స్మృతి అనేది ఇతను రాసిన స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆనిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. ఇతని యొక్క రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇతని రచనల్లో ఒకటి మనకి ఇచ్చి కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది. సో అన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ చూద్దాము. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజల్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు. నెక్స్ట్ ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పతాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావకథతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజా కవి దాశరథి కృష్ణమాచార్యులు. చూడండి, మనకు లెసన్ అంతా కూడా పద్య రూపంలో ఉంది. సో కాబట్టి మనకు ఈ పాఠం అనేది పద్య ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ పదజాలం. భాషాంశాలలో పదజాలాన్ని చూద్దాము. క్రింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాల అర్థాలను ఉపయోగించి సంత వాక్యాలు రాయండి. మనం అర్థాలు నేర్చుకుంటే సరిపోతుందండి, మనకు సొంత వాక్యాలు అవసరం లేదు. సయ్యాటలు అంటే ఉల్లాసంగా అటు ఇటు కదలడం అని అర్థం. కల్లోలము అంటే పెద్ద అలజడి.
వెనుకాడరు అంటే భయపడరు అని అర్థం. దిక్కుతోచనప్పుడు అంటే ఏమీ తెలియని స్థితిని దిక్కుతోచని స్థితి అని చెప్పుకుంటాము. నెక్స్ట్ సెకండ్ బిట్, ఈ క్రింది పదాలకు నానార్థాలు రాయండి. ఉదయము అంటే నానార్థాలు ప్రభాతము పుట్టుక, ఉదయము అంటే ప్రభాతము పుట్టుక, ఆశ అంటే దిక్కు కోరిక అనేవి నానార్థాలు అవుతాయండి. నానార్థాలకి పర్యాయ పదాలకి చాలా తేడా ఉంటుందండి. నానార్థాలు అంటే ఒక పదాన్ని మనం ఏ రకాలుగా ఎక్కడెక్కడ ఎన్ని సందర్భాలలో వాడచ్చు అంటే ప్రతి సందర్భానికి తగ్గట్టుగా వేరే వేరే అర్థాలను అది ఇస్తుంది. ఒకటే పదం కానీ చాలా అర్థాలను ఇస్తుంది. కాబట్టి వాటిని నానార్థాలు అని అంటాము. పర్యాయ పదాలు అంటే మనం ఒకటే పదానికి అంటే వీటిని కూడా ఆ విధంగానే అనొచ్చు, అంటే వీటికి చాలా మీనింగ్స్ ఉన్నాయి ఈ విధంగా అని మనం గుర్తుపెట్టుకోవడం. ఒకటే పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. నెక్స్ట్ అభ్రము అంటే ఆకాశము, అభ్రకము మేఘము అని నానార్థాలు. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. మురళీ రవము, రవము అంటే ఏంటి? శబ్దము, ధ్వని, చప్పుడు, సవ్వడి. కృపాణము అంటే ఖడ్గము, కత్తి, అడిదము, కరవాలము అని పర్యాయ పదాలు. నెక్స్ట్ జలది అంటే సముద్రము, పయోధి, సాగరం, కడలి. జెండా అంటే పర్యాయ పదాలు కేతనము, పతాకము, టెక్కము, ధ్వజము. ఇవన్నీ కూడా ఏ పదం మనం పలికినా కూడా జెండా అనే అర్థమే వస్తుంది, కాబట్టి పర్యాయ పదాలు అని అంటాము. అదే నానార్థాలలో అలా కాదండి, వేరే వేరే సందర్భాలలో మనం ఒక్కొక్క పదాన్ని వాడుతూ ఉంటాము, కాబట్టి నానా అర్థాలుగా వాడుతాం, కాబట్టి వాటిని నానార్థాలు అని పేరు వచ్చింది. సో నెక్స్ట్ హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు అనే పదానికి పర్యాయ పదాలు దూకడం, దాటడం, ఎగరడం అని అర్థం అండి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు అంటే ఇక్కడ విడదీసి రాసి సంధి పేరు రాయండి అని ఇచ్చారండి. జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల ఉత్వ సంధి. సయ్యాటలాడెన్, సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉత్వ సంధి. దారినిచ్చిరి, దారిని ప్లస్ ఇచ్చిరి ఇత్వ సంధి. ధరాతలమెల్ల, ధరాతలము ప్లస్ ఎల్ల ఉత్వ సంధి. దిశాంచలము, దిశ ప్లస్ అంచలము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణాభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, మేనా ప్లస్ అత్త అకార సంధి అత్వ సంధి అని కూడా అంటాము. నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. కాకతీయుల కంచు గంట అంటే కాకతీయుల యొక్క కంచు గంట, యొక్క అనేది వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ కళ్యాణ గంటలు, కళ్యాణకరమైన గంటలు. కరమైన, అయినా, దైనా అనేది వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. బ్రతుకు తోవ, బ్రతుకు కోసం త్రోవ, కోసం అనేది వచ్చింది. కొరకున్కై అనేది చతుర్థి విభక్తిలో ప్రత్యయాలు కాబట్టి చతుర్థి సమాసం అవుతుంది. నెక్స్ట్ మహారవము, గొప్పదైన రవము అంటే ఇది అయినా అనేది వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ వికార దంష్ట్రలు, వికారపు వైన దంష్ట్రలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కాంతి వార్ధులు, కాంతి అనేది వార్ధులు, అనేది అని వస్తే రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రము, పేరు గల అనేది వచ్చిందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ మత పిశాచి, మతము అనేది పిశాచి, అనేది అని వచ్చింది కాబట్టి రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అలంకారం ఇచ్చారు, చేకానుప్రాస అలంకారము. ఈ వాక్యాన్ని పరిశీలించండి. నీటిలో పడిన తేలు తేలుతదా, నీటిలో పడిన తేలు తేలుతదా. తేలు అనేది మనకు రెండు పదాలు కూడా పక్క పక్కన ఇవ్వడం జరిగింది. చూద్దాం. ఈ వాక్యంలో తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి. అంటే హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దానిని చేకానుప్రాస అలంకారము అని అంటారు. మరికొన్ని వాక్యాలు చూడండి, సమన్వయం చేయండి. అరటి తొక్క రాదు, నిప్పులో పడితే కాలుతుంది. తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని, తమ్మునికి చెప్పు తెగిపోకుండా నడవమని.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి మనకు, ఇక్కడ హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చైకానుప్రాస అలంకారం అవుతుంది. అంటే హల్లుల జంట ఇక్కడ ఏంటిదండి, తొక్క, అరటి తొక్క, తొక్క రాదు అనే దాంట్లో తొక్క అనే పదం, ఇక్కడ తొక్క రాదు అనే పదము, ఇక్కడ రెండు కూడా హల్లుల జంట, ఇది హల్లుల జంట అని చెప్పుకుంటాము. అర్ధభేదంతో అవ్యవధానంగా, అవ్యవధానంగా అంటే వెంటనే అని అన్నమాట. అర్ధభేదము ఉంది అంటే అరటి తొక్క అంటే అరటి పండు యొక్క తొక్క, తొక్క రాదు అనేది తొక్కకూడదు అని చెప్తున్నారు. అంటే ఇది ఈ తొక్క మీనింగ్ వేరే, ఇక్కడ వచ్చిన తొక్క రాదులో తొక్క మీనింగ్ కూడా వేరేగా ఉంది. అంటే అర్థం అనేది భేదంగా ఉంది, అంటే దేని అర్థం దానికే సపరేట్గా ఉంది. ఈ విధంగా వచ్చినట్లయితే దానిని చైకానుప్రాసం అని అంటాము. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా వస్తే చైకానుప్రాసం అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ అలంకారాలన్నీ కూడా మనకు 10th క్లాస్ లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలంకారాలను వివరించుతానండి. మీకు ఒకవేళ కావాలంటే, త్వరగా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను త్వరగా వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు చాలామంది, కానీ లైక్ చేయడం లేదండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనకు 4వ పాఠం, 10th క్లాస్ 4వ పాఠం కొత్త బాట. దీనిని డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారు మనకు అందించడం జరిగింది. యశోదారెడ్డి గారు కొత్త బాట అనే పాఠాన్ని మనకు అందించడం జరిగింది. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి సామాజిక చైతన్యం. ప్రక్రియ అనేది కథానిక అవుతుంది. అంటే కథానిక రూపంలో మనకు పాకాల యశోదారెడ్డి గారు కథానిక రూపంలో మనకు ఈ లెసన్ని అందించడం జరిగింది. దానినే మనకు ప్రక్రియగా చెప్పుకుంటాము. పాఠ్యభాగ వివరాలను చూద్దాము. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియపరిచింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం. యశోదారెడ్డి గారు రచించిన కొత్త బాట పాఠ్యభాగం అనేది నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగము అని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ మనకు క్వశ్చన్స్ ఎలా రావచ్చు అని అంటే, కొత్త బాట లెసన్ అనేది ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే కథానిక ప్రక్రియకు సంబంధించింది అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కొత్త బాట పాఠం అనేది యశోదారెడ్డి గారి యొక్క ఏ గ్రంథంలోనిది ఈ పాఠం అని అడగొచ్చండి. అంటే యశోదారెడ్డి గారి యొక్క ఉత్తమ కథలు అనే గ్రంథం నుంచి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పాఠ్యభాగాన్ని ఎవరు ప్రచురించడం జరిగింది అని అంటే నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఈ పాఠాన్ని ప్రచురించడం జరిగింది. రచయిత్రి పరిచయము. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. నాగర్ కర్నూల్ గ్రామంలో మన ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిది కూడా నాగర్ కర్నూల్ జిల్లా అండి. ఆ విధంగా మనం ఈ యశోదారెడ్డి గారిని కూడా గుర్తుంచుకోవచ్చు. పాకాల యశోదారెడ్డి గారు నాగర్ కర్నూల్ జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందింది. ఏ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందింది అని క్వశ్చన్ రావచ్చండి. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేయడం ద్వారా ఈమెకి డాక్టరేట్ అనేది పట్టా పొందడం జరిగింది. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే, అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ ఎవరు అని అంటే పాకాల యశోదారెడ్డి గారు అని మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్, ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాత పహరణ పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధన పటిమగల వ్యాసాలను ఎన్నో రాసింది. ఇక్కడ ఈ కథల నుంచి అంటే రచనల నుంచి మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, పారిజాత పహరణ పర్యాలోచనము అనేది దేనికి సంబంధించింది అంటే ఇది పరిశోధన గ్రంథానికి సంబంధించిందండి. ఇది రచన
రచనన, పరిశోధన గ్రంథమా, ఈ విధంగా కథానికన, లేకపోతే ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చండి. సో పారిజాత అపహరణ, పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథా చరిత్ర ఇవన్నీ కూడా పరిశోధన గ్రంథాలు అవుతాయి. అలాగే మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల ఇవన్నీ కూడా ఈ 3 కూడా కథా సంపుటాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇది రేడియో ధారావాహిక కార్యక్రమము మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. ఇక్కడ క్వశ్చన్ కూడా ఏ విధంగా వస్తుందో చూద్దాము. మహాలక్ష్మి ముచ్చట్లు అంటే పాకాల యశోదారెడ్డి గారు రచించిన మహాలక్ష్మి ముచ్చట్లు అనేది దేనికి సంబంధించింది అంటే రేడియో ధారావాహిక కార్యక్రమం అని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా వస్తాయండి క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని కూడా మనము క్షుణ్ణంగా చదివి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకుంది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. నెక్స్ట్ భాషాంశాలు. పద్యజాబిత. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి. చెవివారిచ్చి అనే పదానికి అర్థం ఏంటండి? శ్రద్ధగా అని అర్థం. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. గవిన్లు అంటే గుహలు అని అర్థం అండి. గవిన్లు అంటే గుహలు అని అర్థం. కుటిలవాజితనం పనికిరాదు. కుటిలవాజితనం అంటే ఏంటండి? కపట బుద్ధి, మోసగాడు అనే అర్థాలు వస్తాయి. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి. పొలిమేర అంటే ఏంటండి? సరిహద్దు అని అర్థం. నెక్స్ట్ సెకండ్ బిట్. క్రింది వాక్యాల్లో పర్యాయ పదాల క్రింద గీత గీయండి. ఫస్ట్ చూద్దాము. రోజు పేయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది. దేహం నిండా ఈగలు ముసురుతాయి. ఇందులో పర్యాయ పదాలను గుర్తించాలి. అంటే పర్యాయ పదాలు అంటే ఒకే అర్థం వచ్చే, ఒకే మీనింగ్ వచ్చే పదాన్ని మనం పర్యాయ పదాలు అని అంటాము. ఇందులో పేయి, మేను, దేహం అనేవి సేమ్ అర్థాన్ని ఇస్తాయి. సో నెక్స్ట్ మనుషులు నీళ్లు దొరికే తావుల్లా నివసిస్తారు. సరుకులు అమ్మే చోట్లకు దగ్గరుంటారు. అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ఇందులో పర్యాయ పదాలు తావు, చోటు, ప్రదేశము. ఈ 3 కూడా మనకు స్థలం అనే అర్థానికి పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ థర్డ్ బిట్. క్రింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి అని ఇవ్వడం జరిగింది. ప్రకృతి వికృతులు. సముద్రము అంటే సంద్రము అని మీనింగ్ వస్తాయండి. నెక్స్ట్ ఆదరుపు అంటే ఆధారము. శిఖ అంటే సిగ. విద్య అంటే విద్యే. పయనం అంటే ప్రయాణం. ఇవన్నీ వస్తాయి. 5ంటికి 5 ప్రకృతి వికృతులను చెప్పుకున్నాము. సముద్రం అంటే సంద్రము, ఆదెరువు అంటే ఆధారము, శిఖ అంటే సిగ, విద్య అంటే విద్యే, పయనం అంటే ప్రయాణం. ఇవన్నీ కూడా ప్రకృతి వికృతులు. నెక్స్ట్ 4th బిట్. క్రింది జాతీయాలను ఏ అర్థంలో వాడుతారో తెలపండి. జాతీయాలండి ఇవి. నక్షత్రకుడు. నక్షత్రకుడు అంటే వెంబడి పడి పీడించేవాడు అనే అర్థంలో వాడుతాము. అంటే పట్టు వదలని వాడు. వదలని వాడిని విక్రమార్కుడు. పట్టు వదలని విక్రమార్కుడు అని అంటాం కదా. నక్షత్రకుడు అంటే కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ నిండుకొన్నవి. నిండుకొన్నవి అంటే అయిపోవు, ఖాళీ అవ్వడం అనేవి మనం వీటికి జాతీయాలుగా చెప్పుకుంటాం. అంటే వీటి అర్థం ఏ అర్థంలో వాడతామనంటే నిండుకున్నవి అని చెప్పుకుంటాము సాధారణంగా. అయిపోయినవి, ఖాళీ అయినవి అనేవి మనము ఈ వాడుకలో మాట్లాడుకుంటాము. నెక్స్ట్ దడికట్టు. అడ్డుగా పెట్టడం. దడికట్టు అంటే అడ్డుగా పెట్టడాన్ని దడికట్టు అని అంటాము. నెక్స్ట్ నిప్పుకలు సెరుగంగా. నిప్పుకలు సెరుగంగా అంటే కోపాన్ని ప్రదర్శించడం. కోపాన్ని ప్రదర్శిస్తే ఏమంటాము? జాతీయము. నిప్పుకలు సెరుగంగా అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. వ్యాకరణ అంశాలలో ఇక్కడ క్రింది పదాలను విడదీసి సందులను గుర్తించండి అని ఇచ్చారండి. వీడియో ప్లీజ్ పూర్తిగా చూడండి. 10th క్లాస్లో ఉన్న 12 లెసన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ పాఠానికి సంబంధించిన ప్రకృతి వికృతులను అన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి. అలాగే ఉత్పత్తి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అవన్నీ కూడా ఒక్కొక్క వీడియో చేస్తానండి. ప్లీజ్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే, కావాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఏ లెసన్కి సంబంధించి
సంబంధించినవి ఏవి కావాలి, ఏ క్లాస్కి సంబంధించిన టాపిక్స్ మీకు వినాలనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసినట్లయితే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే తెలుగు అనేది మనకు టెట్ పేపర్ 1, పేపర్ 2, అదేవిధంగా డిఎస్సికి కూడా ఎస్జిటి వారికి యూజ్ అవుతుంది. అలాగే తెలుగు టీపీటీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. ఈ వీడియో 10th క్లాస్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. టెట్కి కానీ అండ్ డిఎస్సికి కానీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. అలా చూద్దాము. క్రింది పదాలను విడదీసి సందులను గుర్తించండి. ఫస్ట్ వన్, ప్రాణాలు కోల్పోవు. ప్రాణాలు ప్లస్ కోల్పోవు గసరద వాదేశ సంధి. మూటగట్టు, ఇలా ఈ అరసున్నా ఉందనుకోండి, దీనిని నకార పొల్లుగా మనము ఇక్కడ రాయడం, విడదీసి రాయడం జరగాలి. 2, మూటన్ ప్లస్ కట్టు సరళ దేశ సంధి. సరళ దేశ సంధి. నెక్స్ట్ ఈ బిట్, ఆసు ఓయుట. ఆసు ప్లస్ పోయుట గసరద వాదేశ సంధి. కాలు చేతులు. కాలు ప్లస్ చేతులు గసరద వాదేశ సంధి. పూచెను గలుబలు. పూచన్ ప్లస్ కలువలు సరళాదేశ సంధి. ఈ సంధులను గురించి లాస్ట్ వీడియోస్ అంటే 7th 8th క్లాస్లో చెప్పుకున్నప్పుడు మనం చాలా చక్కగా వివరించుకోవడం జరిగిందండి. కానీ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా. సంధి, కింది పదాలను విడదీయండి. ఉదాహరణ, రసైక. రసా ప్లస్ ఏక. రస అన్నప్పుడు సా అనే అక్షరంలో మనకి ఆ అనే స్వరం అనేది వస్తుంది. స్వరాలు అంటే ఓన్లీ అచ్చులు మాత్రమే ఉంటాయండి. ఇది రస అనేది పూర్వపదం అవుతుంది, ఏక అనేది పరపదం అవుతుంది. పూర్వపదంలో పూర్వస్వరం ఉంటుంది, పరపదంలో పరస్వరం ఉంటుంది. రస అనే పూర్వపదంలో పూర్వస్వరం మనకు రస సా అన్నప్పుడు పలికినప్పుడు సాలో ఆ అనే స్వరం మనకు వినిపిస్తుంది చివరిలో. దీనిని మనం పూర్వస్వరం అని అంటాము. పూర్వస్వరాలు అంటే అచ్చులు అండి, ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏక అనే పరపదంలో పరస్వరం అనేది ఇక్కడ ఆల్రెడీ అచ్చు ఉంది కాబట్టి దీనిని మనము పరస్వరం అని అంటాము. అంటే పూర్వస్వరానికి పరస్వరం పరమైనప్పుడు మనకు ఐ అనేది ఐకారం అనేది వస్తుంది. పూర్వస్వరం ఆ, పరస్వరం ఏ, ఇవి రెండు కలిసినప్పుడు ఐకారం అనేది వస్తుంది. కాబట్టి రస ప్లస్ ఏక అనేది రసైకగా మారుతుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏకైక. ఏక ప్లస్ ఏక. ఏకాలో కా అని పలికినప్పుడు ఆ అనే స్వరం మనకు వినిపిస్తుంది చివరిలో. ఇందులో ఏక ప్లస్ ఏక, పూర్వస్వరం ఆ, పరస్వరం ఏ, ఈ రెండు కలిసినప్పుడు ఐ అనేది వస్తుంది. సో ఏక ప్లస్ ఏక ఏకైక. అదేవిధంగా వసుదైక. వసుధ ప్లస్ ఏక వసుదైక అనేది వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ చూద్దాము. దివ్యైరావతము. దివ్య ప్లస్ ఐరావతము. ఇక్కడ గమనించాలండి, ఇక్కడ చేంజ్ అవుతుంది. దివ్యాలో వ్యా అని పలికినప్పుడు ఆ అనే స్వరం మనకు చివరిలో వినిపిస్తుంది. అంటే ఇక్కడ దివ్యాలో ఆ అనేది పూర్వస్వరం, ఇక్కడ ఐరావతంలో ఐ అనేది పరస్వరం అవుతుంది. సో ఇక్కడ ఆ ప్లస్ ఐ అనేది అక్కడ మనం ఇదివరకు చెప్పుకున్న దాంట్లో ఏ అనేది పరమైందండి, ఇక్కడ ఐ అనేది పరమైంది. సో ఆ ప్లస్ ఐ అని కలిసినప్పుడు ఐకారం అనేది వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ, దేశైశ్వర్యము. దేశ ప్లస్ ఐశ్వర్యము. దేశాలో ఆ అనే పూర్వస్వరం, ఐ అనేది పరస్వరం. సో ఇక్కడ ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేవి మనకు ఐకారం అనేది వస్తుంది. చివరిగా ఏం వినిపిస్తుంది అంటే ఐ అనేది వినిపిస్తుంది. అష్టైశ్వర్యాలు. అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. సేమ్ ఇది కూడా ఇలాగే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది చూడండి. ఉదాహరణ, ఘనౌషధి. ఘన ప్లస్ ఓషధి అండి. ఇక్కడ ఔషధి కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఘన ప్లస్ ఓషధి. ఇలాంటి చిన్నవి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి బిట్స్ వేస్తారండి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓషధి అని గుర్తుంచుకోండి. ఘనాలో పూర్వపదంలో ఏం స్వరం ఉందండి, ఘన అని పలికినప్పుడు నాలో ఆ అనేది స్వరం మనకు చివర్లో వినిపిస్తుంది. సో ఆ అనే పూర్వస్వరానికి ఓ అనే పరస్వరం పరమైనప్పుడు ఔకారం అనేది వస్తుంది.
ఘనౌషధి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వనౌషధి, వన ప్లస్ ఓషధి, వన ప్లస్ ఓషధి. మహౌషధి, మహా ప్లస్ ఓషధి. మహా అని గుర్తుంచుకోవాలని మహా అనే పదానికి ఖచ్చితంగా హా అని ఎక్కడ వచ్చినా కూడా మనం హాకి దీర్ఘాన్ని మనం ఉంచాలి. మహా ప్లస్ ఓషధి, మహౌషధి అనేది వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ రసౌచిత్యము, రస ప్లస్ ఔచిత్యం. ఇక్కడ చూడండి ఔచిత్యం వచ్చింది, ఇక్కడ ఓషధి అనేది వచ్చింది. మనం ఔషధి అనేది మనకి ఎక్కువగా మనం అనుకుంటాం కానీ అది కాదండి, అది తప్పు. ఓషధి అని గుర్తుంచుకోండి. ఓషధి అని ఇస్తారు, ఔషధి అని ఇస్తారు, ఔషధం అంటారు, ఔషధం అని అంటారు. ఇలా మనకు కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఓషధి, వన ప్లస్ ఓషధి, మహా ప్లస్ ఓషధి, ఇలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ రసౌచిత్యంలో రస ప్లస్ ఔచిత్యము అంటే రసాలో పూర్వస్వరం ఆ, ఔచిత్యంలో పరస్వరం ఔ, ఆ ప్లస్ ఔ రెండు కలిసినప్పుడు ఔ అనే కారం అనేది మనకు వస్తుంది. దివ్య ఔషధము, దివ్య ప్లస్ ఔషధము. నాటక ఔచిత్యము, నాటక ప్లస్ ఔచిత్యము. ఇక్కడ చూస్తే పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించిన విషయాలు సరి చూడండి. ఆ ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా ఆ లలో ఒకటి వచ్చింది. పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔలు ఉన్నాయి. మన అకారానికి ఏ, ఐలు కలిసినప్పుడు ఐకారం అనేది వచ్చింది. నెక్స్ట్ అకారానికి ఓ, ఔలు కలిసినప్పుడు ఔ అనేది వచ్చింది. ఇక్కడ ఐ, ఔలను వృద్ధులు అని అంటారండి. వృద్ధులు అని ఇచ్చి మనకు యారాలావా అనేవి ఇస్తారు, ఐ, ఔ ఇస్తారు, ఏ, ఐ ఇస్తారు, ఓ, ఔ అనేవి ఇస్తారు ఆప్షన్స్లో. వృద్ధులు అనగా ఐ, ఔలను వృద్ధులు అంటారు. అంటే యా, రా, లా వీటిని ఎన్నులు అని అంటాము. అంటే అవి యనాదేశ సంధిలో వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అకారానికి ఏ, ఐలు పరమైతే ఐ వస్తుంది, అకారానికి ఓ, ఔలు పరమైతే ఔ అనేది వస్తుంది. వృద్ధుల వల్ల ఏర్పడిన సంధి కనుక ఇది వృద్ధి సంధి అవుతుంది. సూత్రం ఏంటండి లాస్ట్కి అకారానికి, అంటే అకారము అంటే ఆ రెండింటిని కూడా అకారం అని చెప్పుకుంటాము. అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారము, ఓ, ఔలు పరమైతే ఔకారం అనేది ఏకాదేశంగా వస్తాయి. దీనిని వృద్ధి సంధి అని మనం చెప్పుకుంటాము. ఇంతటితో 4th లెసన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 5వ పాఠము నగర గీతము. ఈ పాఠాన్ని చూద్దాము. నగర గీతం అనే పాఠాన్ని అలిశెట్టి ప్రభాకర్ గారు వివరించడం జరిగింది. దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అండ్ ప్రక్రియ వచ్చేసి వచన కవితగా. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం మినీ కవిత అనే ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని కుసమేర్పుతో వ్యంగ్యంగా చురుకలతో తక్కువ పంక్తుల్లో చెప్పడమే మినీ కవిత అని అంటారండి. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటిని నగర గీతంగా కూర్చడం అనేది జరిగింది. ఇదంతా కూడా పాఠ్యభాగం యొక్క వివరాలు. అంటే మినీ కవిత అనే ప్రక్రియకు సంబంధించిన ఈ పాఠము సిటీ లైఫ్ అనే గ్రంథంలోని నగర గీతం అనే మినీ కవితలోనిది అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కవి పరిచయాన్ని చూద్దాము. అలిశెట్టి ప్రభాకర్ గురించి చూద్దాము. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలము. మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తర్వాత జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ యొక్క పరిచయంతో కవిత్వ రంగంలోనికి ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయిన తర్వాత ఇది మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976లో, కరీంనగర్లో స్టూడియో శిల్పి అనేది 1979, హైదరాబాద్లో స్టూడియో చిత్రకళ అనేది 1983లో ఏర్పాటు చేసుకొని జీవిక కోసం
అంటే జీవనం కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదగడం జరిగింది. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. ఎర్ర పావురాలు అనేది 1978 మొదటి కవితా సంకలనం. ఇతని యొక్క మొదటి కవితా సంకలనం ఏంటండి? ఎర్ర పావురాలు అనేది 1978లో అందించడం జరిగింది. నెక్స్ట్ మంటల జెండాలు చురకలు అనేది 1979లో, రక్తరేఖ అనేది 1985లో, ఎన్నికల ఎండమావి అనేది 1989లో, సంక్షోభ గీతం అనేది 1990, సిటీ లైఫ్ ఇప్పుడు మనకు అందించిన సిటీ లైఫ్ అనే గ్రంథం అనేది 1992లో రాయడం జరిగింది. ఇది అచ్చైన కవిత్వ సంకలనాలు. ఇవన్నీ కూడా అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలలో ఈయన ఖ్యాతి గాంచాడు. తన కవిత్వంలో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. ఈ కథ యొక్క ఈ పాఠం యొక్క ఇతివృత్తం కూడా సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం అండి. నెక్స్ట్ ఇక్కడ భాషాంశాలు చూద్దాము. భాషాంశాలలో పద్యజాలం అనేది ఫస్ట్ బిట్. క్రింది పదాలకు అర్థాలను రాయండి. నగార అంటే పెద్ద డంక అని అర్థం. సందడి అంటే జనసమూహ ధ్వని అని అర్థం. ఘోష అంటే పెద్ద శబ్దం. పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం అని అర్థం. పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దామండి. నగార అంటే పెద్ద డంక, సందడి అంటే జన సమూహ ధ్వని, ఘోష అనగా పెద్ద శబ్దం, పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం అని అర్థం. మీరు ఏదైనా ఒక పని చేసుకుంటూ కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు లెసన్ విన్నట్లయితే కొంచెం అవగాహన అనేది వస్తుంది. పూర్తిగా చదవకుండా మిగిలించుకునే దానికంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదైనా పని చేసుకుంటూ లేదా ఏదైనా పనిలో ఉన్నప్పుడు జర్నీలో ఉన్నప్పుడు కానీ వింటూ ఉంటే కొంచెం అవగాహన అనేది కలుగుతుంది. సో అందుకని నేను పదే చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ సెకండ్ బిట్. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలను రాయండి. నరుడు అంటే మానవుడు, మర్త్యుడు అని పర్యాయ పదాలు. అరణ్యం అంటే అడవి, విపినం. రైతు అంటే హాలికుడు, కర్షకుడు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలండి. పువ్వు అంటే కుసుమం, పుష్పం. మరణం అంటే చావు, మృతి అని పర్యాయ పదాలు. వాంఛ అంటే కోరిక, ఆకాంక్ష. వృక్షం అంటే తరువు, భుజము. పల్లె అంటే గ్రామం, జనపదం. ఇవన్నీ కూడా వీటి యొక్క పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. ఇక్కడ కూడా ఇచ్చారండి. పల్లె అంటే గ్రామం, జనపదం అని వీటి యొక్క పర్యాయ పదాలు. సెంటెన్స్ ఇచ్చారండి. అంటే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం గాంధీజీ కలలు కన్నాడు. జనపదాలను బాగు చేసుడే దేశం యొక్క సౌభాగ్యం అనుకున్నాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గ్రామ స్వరాజ్యం కోసం ఎవరు కలలు కన్నారు అని అడగొచ్చండి. గాంధీజీ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. క్రింది కవితా భాగాల్లోని అలంకారాన్ని గుర్తించండి. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. నగారా మోగిందా, నయాగరా దుమికిందా. ఇందులోని అలంకారాన్ని గుర్తించమని అడుగుతున్నారు. ఇక్కడ అంత్యానుప్రాస అలంకారం అనేది వస్తుంది. అంత్యానుప్రాస అలంకారం గురించి లాస్ట్ వీడియోస్లో మనం వివరించుకోవడం జరిగిందండి. ఇది ఏ విధంగా వస్తుంది అని అంటే, ఇక్కడ ఇచ్చిన మనకు 2 లైన్లలో కూడా చివరిగా అంటే అంత్యంగా ఒకే పదంతో అంటే ఒకే ప్రాసతో ఇక్కడ రావడం, శబ్దం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి యొక్క అంత్యంలో వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ కొందరికి 2 కాళ్ళు రిక్షా వాళ్ళకి, 3 కాళ్ళు ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు, కాళ్ళు 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 అని ఈ విధంగా 3 లైన్లలో కూడా అంటే 3 వాక్యాలలో కూడా మనకు అంత్యంగా అంత్యపదం అనేది ఒకటే పదంగా రావడం జరిగింది. అంటే ఒకే శబ్దంగా రావడం జరిగింది. కాబట్టి ఒక వాక్యం యొక్క అంత్యలో రావడం జరిగింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం అని దీనిని చెప్పుకుంటాము. అలంకారాలలో సెకండ్ బిట్ అండి. క్రింది పద్యాలలోని అలంకారాలను గుర్తించండి. అడిగేదనని కడువడి జను,
నడిగినదను మగుడ నడుగడని నడయుడుగన్ వెడవెడ చిడిమడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఇందులో నా అనే అక్షరం, డా అనే అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది. అంటే ఒకే హల్లు ఎక్కువ సార్లు పునరావృతం అయినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అని చెప్పుకుంటాము. ఇది ఏ అలంకారం అవుతుందండి? వృత్యానుప్రాస అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదాలలో సెకండ్ బిట్ రంగధరాతిభంగ ఖగరాజతురంగ. ఈ విధంగా ఘ అనేది వాక్యం యొక్క చివరలో వచ్చిందంటే అంత్య భాగంలో వచ్చింది కాబట్టి దీనిని ఇక్కడ నేను గీత గీసిన వాక్యాలలో పదాలను చూసినట్లయితే లాస్ట్కు ఘ అనే శబ్దం వినిపిస్తుంది కదా, దీనిని అంత్యానుప్రాస అలంకారం అని అంటాము. అదేవిధంగా ఇక్కడ రూపక అలంకారాన్ని వివరించడం జరిగిందండి. చూద్దాము. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ వాక్యం, ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపచేస్తాడు. రెండో వాక్యము, బతుకాటలో గెలుపు ఓటములు సహజం. మూడవది, వానచాన చినుకు పూలను జల్లింది. నాలుగవది, నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తూ ఉన్నాము. పై వాక్యాలను గమనించారు కదా, ఏం అర్థమయ్యింది? మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం అనేది ఉపమేయం అవుతుంది, జ్యోతి అనేది ఉపమానం అవుతుంది. ఈ రెండింటికి భేదం లేనట్లుగా అంటే అభేదంగా చెప్పబడుతుంది. ఇట్లా అభేదం చెప్పడాన్నే రూపక అలంకారం అని అంటాము. లక్షణం చూసుకున్నట్లయితే అంటే దీని సూత్రం ఏంటి అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెప్తే అది రూపమ అలంకారం అనేది అవుతుంది. ఇంకొక ఉదాహరణ ఇచ్చారండి. నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష. ఇది ఏ విధంగా అంటే ఇందులో నగరం అనేది ఉపమేయం అవుతుంది, అరణ్యం అనేది ఉపమానం అవుతుంది. నగరారణ్యము అంటే నగరారణ్యంలో నగరం అనేది ఉపమేయం అవుతుంది, అరణ్యం అనేది ఉపమానం అవుతుంది. ఇక్కడ ఉపమేయమైన నగరానికి ఉపమానమైన అరణ్యానికి భేదం ఉన్నా కూడా లేనట్లే చెప్పబడింది. ఈ విధంగా చెప్పినట్లయితే దీనిని రూపక అలంకారం అని చెప్పుకుంటాము. 2, 3, 4లలో ఒక వాక్యానికి సమన్వయం రాయండి. చూద్దాం. రెండవది, బతుకాటలో గెలుపు ఓటములు సహజం. ఇక్కడ బతుకాటలో అనేది బతుకు అనేది ఉపమేయం అవుతుంది, ఆట అనేది ఉపమానం అవుతుంది. బతుకాట అనేది ఉపమేయానికి ఉపమానం అనేది భేదం లేనట్లుగా చెప్పినట్లయితే దీనిని రూపమాలంకారం అని చెప్పుకుంటాము. రూపక సమాసంలో బతుకాట అంటే బతుకు అనేది ఆట అనేది వస్తుంది. అక్కడ బతుకు అనేది ఆట అనేది రూపక సమాసం అవుతుంది. నెక్స్ట్, వానజాన చినుకు పూలను చల్లింది. వానజాన చినుకు పూలను చల్లింది అనే దాంట్లో వాన అనేది ఉపమేయం అవుతుంది, జాన అనేది ఉపమానం అవుతుంది. ఉపమానం అంటే ఏంటి అంటే ఉపమేయం అంటే పోల్చబడేది. అంటే దేనితో అయితే మనం పోల్చుతున్నామో దానిని ఉపమేయం అని అంటాము. ఎవరినైతే పోల్చుతామో వారిని ఉపమానం అని చెప్పుకుంటాము. అంటే జాన అంటే స్త్రీని వానతో పోల్చుతున్నారు ఇక్కడ. సో వాన అనేది ఉపమేయం అవుతుంది, జాన అనేది ఉపమానం అవుతుంది. అంటే వీటికి రెండింటికి కూడా భేదం లేనట్లుగా చెప్తున్నారు. అంటే రెండు సమానమని ఇక్కడ చెప్పడాన్ని రూపక అలంకారం అని అంటాము. వాన అనేది జాన అనేది ఏమవుతుంది అని అంటే రూపక సమాసం అనేది చెప్పుకుంటాము. నెక్స్ట్, నవ్వుల నావ అంటే నవ్వులు అంటేనేమో ఉపమేయం అవుతుంది, నావ అంటే ఉపమానం అవుతుంది. ఇవి రెండింటికి కూడా భేదం లేనట్లుగా చెప్తున్నారు కాబట్టి ఇది రూపక అలంకారం అని అవుతుంది. ఇంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 6వ పాఠము భాగ్యోదయము. భాగ్యోదయం పాఠాన్ని కృష్ణస్వామి ముదిరాజ్ గారు మనకు అందించారు. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి సంఘ సేవ. ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర అండి. జీవిత చరిత్ర అంటే ఏంటి, పాఠ్యభాగ వివరాలు, పాఠ్యాంశాలు, అదేవిధంగా వ్యాకరణాంశాలను పూర్తిగా తెలుసుకుందాము. నెక్స్ట్, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందినది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం
మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. జీవిత చరిత్ర అంటే ఏంటంటే ఈ పాఠం అనేది మనకు జీవిత చరిత్రకు సంబంధించింది కాబట్టి జీవిత చరిత్ర అంటే ఏమిటి అనేది ఇక్కడ ఇచ్చారు. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల యొక్క విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథాన్ని జీవిత చరిత్ర అంటారండి. అంటే వేరే వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని అవి వేరే వాళ్ళ యొక్క జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఉన్నత స్థితికి చేరిన ఉన్నత వ్యక్తుల గురించి వారి యొక్క జీవిత చరిత్రను రాసేదాన్ని జీవిత చరిత్ర అని అంటారు. అంటే మన గురించి మన జీవిత చరిత్ర రాసుకుంటే దాన్ని స్వీయ చరిత్ర అంటారు. మనము వేరే వారి యొక్క జీవిత చరిత్రను రాస్తే దాన్ని జీవిత చరిత్ర అని అంటారు. ఈ పాఠాన్ని భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠ్య భాగము. ఇది ఎవరు రాశారండి? భాగ్యరెడ్డి వర్మ యొక్క కుమారుడైన ఎంబి గౌతమ్ వీరు రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది పాఠ్య భాగము. రచయిత పరిచయం చూసినట్లయితే కృష్ణస్వామి ముదిరాజు గారి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఇతని యొక్క పూర్తి పేరు కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. ఈయన స్వాతంత్ర సమరయోధుడిగా, రచయితగా, జర్నలిస్టుగా, విద్యా సంస్థల స్థాపకుడిగా, విద్యావేత్తగా, హైదరాబాద్ మేయర్గా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా, బహుజన సమాజ సంస్కర్తగా, ప్రజల మన్ననలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికయ్యి నగరాభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు. దక్కన్ స్టార్ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి. అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. ఇందులో మనకి ముఖ్యమైనవి అంటే మనం ఏమేమి గుర్తుంచుకోవాలి అని చూసుకున్నట్లయితే ఇతను ఆంధ్ర మహాసభ నిర్వాహకుడుగా అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బహుజన సమాజ సంస్కర్త అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దక్కన్ స్టార్, అదేవిధంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన గొప్ప దార్శనికుడు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించింది ఎవరు అని అంటే కృష్ణస్వామి ముదిరాజ్ గారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పిక్టోరియల్ హైదరాబాద్ను అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని తయారు చేసింది ఎవరు అని అంటే కృష్ణస్వామి ముదిరాజ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి టీ సాలా సియాసీ జదు జిహిద్ పేరుతో హైదరాబాదులోని రాజకీయ ఉద్యమంపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా నియమితుడు అయ్యాడు. హైదరాబాద్లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని ఏ పేరుతో రాశారండి? హైదరాబాద్కి తీసాలా సియాసీ జదోజిహిద్ అనే పేరుతో రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజ్ గారు. ఈయన భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా కూడా నియమించడం జరిగింది. నెక్స్ట్ భాషాంశాలు చూద్దాము. పదజాలంలో ఫస్ట్ బిట్ క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి. అండ అంటే పర్యాయ పదాలు. ఆసరా, తోడు, ఆధారం అని పర్యాయ పదాలు. నెక్స్ట్ ఉన్నతి, వికాసము, అభివృద్ధి, ప్రగతి. స్వేచ్ఛ అంటే విముక్తి, విడుదల, స్వతంత్రత. నెక్స్ట్ వికాసం అనే పర్యాయ పదాలు. ఉన్నతి, ప్రగతి, అభివృద్ధి ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ సెకండ్ బిట్ చూస్తే సొంత వాక్యాలు ఇచ్చారండి, ఇవి మనకు అంతగా అవసరం లేదు. థర్డ్ బిట్ చూసుకున్నట్లయితే క్రింది పదాలని పదబంధాలను వివరించి రాయండి.
అంకితం కావడం అంటే ఏ పనైనా కూడా నిజాయితీగా దీక్షగా చేయడాన్ని అంకితం కావడం అని అంటారు. నైతిక మద్దతు, మానవత్వంతో ఇతరులకు అండగా నిలబడడం. చిత్తశుద్ధి, మనం చేసే పని మనస్ఫూర్తిగా చేయాలని చెప్పుట, దీనినే చిత్తశుద్ధి అని చెప్పుకుంటారు. నెక్స్ట్ సాంఘిక దురాచారాలు, సమాజంలో ఉన్న చెడు ఆచారాలు, అంటే ఉదాహరణకి వరకట్నం, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్న చెడు ఆచారాలని చెప్పుకుంటాము. వీటినే సాంఘిక దురాచారాలు అని అంటారు. సొంత కాళ్ళపై నిలబడడం, ఒకరిపై ఆధారపడకుండా ఎవరి సంపాదనతో వారు జీవించడాన్ని సొంత కాళ్ళపై నిలబడడం అని అంటారు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దాము. ఈ పాఠంలో మనకి ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం వాటిని గురించి ఇచ్చారు, చూద్దాము. క్రింది వాక్యాలను పరిశీలించండి. అక్క, ఆ చెరువు చూడు. నేను రాన్రా తమ్ముడు. పిల్లలు, రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను. మేము వస్తాం సార్. ఇక్కడ గీత గీసిన పదాలను చూడండి. నేను, మేము, వీటిని అలాగే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు వీటి గురించి వివరణ అనేది ఇచ్చారు, చూద్దాము. పై వాక్యాలను పరిశీలించారు కదా. పై వాక్యాలు నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా. ఇట్లా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లు ఉంటాయి. కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు. ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. ఉద్ధరణ చిహ్నాలు అంటే ఇన్వర్టెడ్ కామర్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా. ఇన్వర్టెడ్ కామర్స్ని తెలుగులో ఉద్ధరణ చిహ్నాలు అంటారు. ఈ ఉద్ధరణ చిహ్నాలు ఉంటే ఆ వాక్యాన్ని ప్రత్యక్ష వాక్యాలు అని అంటారు. ఉద్ధరణ చిహ్నాలు లేకపోతే పరోక్ష వాక్యాలు అవుతాయి. ఇక్కడ ప్రత్యక్ష కథనంలో నేను, మేము అంటే మన గురించి మనం ఇంకొకరికి చెప్పడం అన్నట్టు. అంటే నేను ఈ పని చేస్తున్నాను, నేను, మేము ఈ పని చేస్తాము అని చెప్పడం అనేది ప్రత్యక్ష కథనం. మనమే ప్రత్యక్షంగా వేరొకరితో చెప్తున్నట్లయితే ప్రత్యక్ష వాక్యాలు అవుతాయి. ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రింది ఉదాహరణలను పరిశీలించండి. మనుషులంతా పుట్టుకతో సమానము, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్ చూస్తే రుద్రమదేవితో తల్లి నారాంబ, అంటే నారాంబ రుద్రమదేవి యొక్క తల్లి ఎవరండి? నారాంబ. ఈమె రుద్రమదేవితో ఇలా అంటుంది, నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావి చక్రవర్తిని. మనకు కళ్ళు మట్టుకే ఉండాలి కానీ కన్నీళ్ళు ఉండకూడదు అని అన్నది. ఎవరితో అన్నారండి? నారాంబ రుద్రమదేవితో చెప్తుంది. అయితే ఇక్కడ వీటి యొక్క వివరణ చూద్దాము. పై ఉదాహరణలను పరిశీలిస్తే ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు క్రింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తుంది. ఇక్కడ వీటి నియమాలు ఇచ్చారండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటో, ఒకరు చెప్పిన మాటలు లేదా వాక్యాలను చెప్పినట్లే రాయాలి. ఆ విధంగా రాసినట్లయితే దానిని ప్రత్యక్ష వాక్యాలు అని చెప్తారు. అదేవిధంగా ఇంకొక పాయింట్, ఆ మాటలకు లేదా వాక్యాలకు ఉద్ధరణ చిహ్నాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఉద్ధరణ చిహ్నాలు ఉన్నట్లయితే ఏం వాక్యాలండి? అవి ప్రత్యక్ష వాక్యాలు అవుతాయి. ప్రథమ పురుషలో ఉన్న పదాలు అంటే ఏంటి? ఏమేం పదాలు ఉంటాయి? తమను, తమ, తాను, తాము వంటి పదాలు అంటే ఉత్తమ పురుషలోనికి నేను, మేముగా మారుతాయి. తమను అంటే నన్ను, తమ అంటే నా, తాను అంటే నేను, తాము అంటే మేము అని ఉత్తమ పురుషలోనికి మార్చడం జరుగుతుంది. ఉత్తమ పురుష అంటే నా గురించి నేను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష అని అంటారు. ప్రథమ పురుష అంటే నేను చెప్పిన వాక్యాలను వేరొకరు నా గురించి వేరే వాళ్ళకి చెప్పినట్లయితే వాటిని ప్రథమ పురుష వాక్యాలు అని చెప్పుకుంటారు. ఈ ప్రథమ పురుష వాక్యాలనే పరోక్ష వాక్యాలు అని అంటారు. పరోక్ష వాక్యాలంటే ప్రథమ పురుష వాక్యాలు. నెక్స్ట్ పరోక్ష కథనం గురించి చూద్దాము. అక్కడ మీకు చక్కగా అర్థమవుతుంది. క్రింది వాక్యాలు చదవండి. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ఈ తాను అనేదాన్ని అండర్లైన్ చేశాను, చూడండి. ఈ పదాలను గమనించండి. ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తానని పిల్లలు అన్నారు.
తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. ఇక్కడ గీత గీసిన పదాలలో తాను, పిల్లలు, తనను, తన అని వచ్చాయి. ఇక్కడ నేను, మేము అనే పదాలు ఇక్కడ వాడలేదండి. కాబట్టి ఇవి మన గురించి కాకుండా, మన గురించి మనం చెప్పుకోకుండా వేరే వాళ్ళు మన గురించి చెప్పడం, దానిని పరోక్ష కథనం అని చెప్పుకుంటారు. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ని ఈ విధంగా చెప్తారు. దీనికి ఇన్వర్టెడ్ కామాస్ అనేవి అస్సలు ఉండవండి. ఇన్వర్టెడ్ కామాస్ లేకపోతే, అంటే ఉద్ధరణ చిహ్నాలు లేకపోతే వీటిని పరోక్ష వాక్యాలు, పరోక్ష కథనంలో ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. పరోక్ష కథనంలో వాడే పదాలు ఏంటి అండి అంటే ఇక్కడ తన, తనను, తన అనే పదాలు ఇక్కడ వస్తాయి. పైనున్న వాక్యాలను చదివారు కదా, ఇవి సూటిగా వాళ్ళే చెప్తున్నట్లు కాకుండా ఇంకొకళ్ళు చెప్తున్నట్లు ఉన్నాయి కదా. ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలు అని అంటారు. వీటి ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించవలసిన అవసరము లేదు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రింది వాక్యాలను చదవండి, ఏం మార్పు జరిగిందో చెప్పండి. చూద్దాము. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. అంటే తన గురించి తాను చెప్పుకున్నాడు కాబట్టి ఇక్కడ ప్రత్యక్ష కథనం అవుతుంది. నెక్స్ట్, తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. అంటే తన గురించి, శ్రీనివాస్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఇది పరోక్ష కథనం అవుతుంది. సో దీన్ని పరోక్ష వాక్యం అని అంటాము. మొదటి వాక్యంలో శ్రీనివాస్ మాటలకు ఉద్ధరణ చిహ్నాలను పెట్టారు. చూడండి, ఇక్కడ ప్రత్యక్ష వాక్యంలో ఉద్ధరణ చిహ్నాలను ఉంచారు, కానీ పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలను వాడడం జరగలేదు. కానీ ఇక్కడ అని అనే పదాన్ని ఇక్కడ చేర్చడం జరిగింది. చూడండి, పరోక్ష కథనంలో రాసేటప్పుడు ఇందుకోసం ఉద్ధరణ చిహ్నాలను తీసేసి అని అనేది చేర్చి వాక్యాన్ని రాశారు. ఇక్కడ ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఈ పరోక్ష కథనంలో అని అనేది చేర్చుతారు. ఇక్కడ అడగొచ్చండి, పరోక్ష కథనంలో మనము దేనిని చేర్చి వాక్యాన్ని రాస్తారు అని క్వశ్చన్ అడిగారండి ఇదివరకు కూడా, గుర్తుంచుకోండి. అని అనే పదాన్ని మనం చేర్చి పరోక్ష కథనం యొక్క వాక్యాన్ని పూర్తి చేస్తాము. మొదటిది ప్రత్యక్ష కథనం అవుతుంది, రెండవది పరోక్ష కథనం అవుతుంది. నెక్స్ట్, పై ఉదాహరణల పరిశీలన ద్వారా పరోక్ష కథన వాక్యాలను రాసేటప్పుడు క్రింది నియమాలను గుర్తుంచుకోవాలని తెలుస్తుంది. పరోక్ష కథనంలో ఉద్ధరణ చిహ్నాలను తొలగించి అని చేరుస్తారు, అని అనే పదాన్ని చేరుస్తారు. ఉత్తమ పురుష పదాలు అంటే ఇక్కడ నేను, మేము, నా, మా వంటివి ప్రథమ పురుష పదాలుగా, అంటే తాను, తాము, నెక్స్ట్ తన, తమలుగా మారుతాయి. ఉత్తమ పురుష పదాలు ఏంటండి? నేను అనేది తానుగా మారుతుంది, మేము అనే పదం తాముగా మారుతుంది, నా అంటే తన, మా అంటే తమ అనే పదాలుగా మారుతాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను అనేది తానుగా మారుతుంది, మేము అనే పదం తాము అనేది మారుతుంది. పరోక్ష కథనంలో రాసేటప్పుడు అంటే ఇక్కడ ప్రత్యక్ష వాక్యంలో ఏ పురుష పదాలు ఉంటాయని కూడా అడగొచ్చండి. ఉత్తమ పురుష పదాలను వాడతారు. ప్రత్యక్ష కథనంలో ఉత్తమ పురుష పదాలను వాడతారు, పరోక్ష కథనంలో ప్రథమ పురుష పదాలను వాడతారు. ఇవి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రథమ పురుష పదాలంటే తాను, తాము, తన, తమ. ఉత్తమ పురుష పదాలు అంటే నేను, మేము, నా, మా. ఇవన్నీ కూడా ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, పాఠంలోని పరోక్ష కథన వాక్యాలను గుర్తించండి, వాటిని ప్రత్యక్ష కథన వాక్యాలుగా మార్చండి అని ఇచ్చారు. నెక్స్ట్, ప్రాజెక్ట్ పని ఇచ్చారండి. ఇంతటితో ఈ లెసన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మన ఛానల్లో 3rd నుంచి 10th క్లాస్ వరకు అన్ని క్లాసెస్ వీడియోస్ని ప్లేలిస్ట్లో ఇచ్చానండి. క్లాస్ వైజ్ ప్లేలిస్ట్ అనేవి ఉన్నాయి. మీకు అంత టెన్షన్ లేకుండా, వెతికే పని లేకుండా ప్లేలిస్ట్ అనేవి అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటాయి. చెక్ చేయండి, కావాల్సిన వాళ్ళు చూడండి. నెక్స్ట్, మారథాన్ 2 వీడియోలో 7th నుంచి 12 లెసన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నామండి. కీప్ వాచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి కోరుకునేది ఇది ఒక్కటే అండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు నమస్తే.